అనుకున్నదే అయింది. సౌత్ ఆఫ్రికాతో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియానే విన్ అయింది. ఈ విజయంతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను టై చేశారు. ఇక సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ అంటే అది సౌత్ ఆఫ్రికాలో నెగ్గాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కానీ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఏమన్నా మ్యాచా? చెప్పాలంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ నుంచి ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే మన ఇండియన్ టీం నెగ్గేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డే 1లో సౌత్ ఆఫ్రికా ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచే మొదలుపెట్టారు వికెట్లు పడగొట్టుకోవడం. ఒక్క మార్కులను తప్పిస్తే ఎవరూ కూడా నిలవలేకపోయారు. మార్కులను మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక పక్క నిలబడిపోయాడు. అండ్ రిజల్ట్ సెంచరీ కూడా సాధించాడు. ఇటు ఇండియన్ టీం నుంచి చూసుకున్నా, అటు సౌత్ ఆఫ్రికా టీం నుంచి చూసుకున్నా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా వికెట్ల ముందు నిలవలేకపోయారు. అలాంటిది మార్కులను ఏకంగా సెంచరీనే బాధేశాడు. తను ఎంత చక్కగా కండిషన్స్ని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఎలాగైతే చివరికి 176 పరుగులకు సౌత్ ఆఫ్రికా టీం ఆల్అౌట్ అయిపోయారు. ఇక 79 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ టార్గెట్ను చేసేశారు. అసలు ఈ టెస్ట్ మ్యాచ్ అయితే ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ 6 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ టెస్ట్ మ్యాచ్లో ఎక్యురేట్ బౌలింగ్తో అదరగొట్టిన సిరాజ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సుదీర్ఘమైన ఇన్నింగ్స్తో సౌత్ ఆఫ్రికాని గెలిపించిన ఎల్గర్కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ముఖేష్ కుమార్ అయితే బుమ్రా, సిరాజ్ల తర్వాత ఇండియాకి థర్డ్ క్వాలిటీ ప్లేయర్గా మారిపోయాడు ఈ టెస్ట్ మ్యాచ్లో. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ అయితే షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ. బాల్స్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచే షార్టెస్ట్ క్రికెట్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ కేప్ టౌన్లో న్యూజిలాండ్ స్టేడియంలో గెలిచిన మొట్టమొదటి ఆసియన్ టీమ్గా టీమిండియా ఘనత సాధించింది. సౌత్ ఆఫ్రికా వెళ్ళి 3 ఫార్మాట్స్లోనూ కూడా ఓటమి లేకుండా టీమిండియా తిరిగి ఇండియాకి బయలుదేరారు. ఇది చాలు ఇండియా సౌత్ ఆఫ్రికాపై పెత్తనం చెలాయించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్లీ WTC పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లోకి దూసుకుపోయారు మన టీమిండియా. సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా నిలిచింది.